వరుస వరదలతో అమెరికాలో గందరగోళంగా మారింది. ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వస్తున్నాయి. భారీ వరదలతో న్యూయార్క్ మునిగిపోతోంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్స్పై వరద నీరు ప్రవహిస్తోంది. ట్రక్కులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో న్యూయార్క్లో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు. మొన్న మధ్యనే టెక్సాస్లో వచ్చినటువంటి భారీ వరదలు మనం చూసాం. ఆ తర్వాత న్యూ మెక్సికోలో వరదలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్ పట్టణంలో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అమెరికాకు. భారీగా జనాలు ఉండేటువంటి ప్రదేశం, జన సాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం. అలాగే భారీగా కార్యకలాపాలు, బిజినెస్కి సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ రంగాలు కానీ అన్నీ కూడా భారీ ఎత్తున అక్కడ నడుస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా అమెరికాకు గుండెకాయ లాంటిదని చెప్పాలి. అలాంటి చోట్ల ఈ వరదలు ముంచెత్తడంతో ఎమర్జెన్సీ విధించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే వెంటనే సహాయక బృందాలకు కాల్ చేయాలి అంటూ నంబర్స్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.